నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, రాష్ట్రం ఎట్లుంది, దేశం ఎట్లుంది అని అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా అనుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా రంగాల్లో ఈ దేశం కానీ మన రాష్ట్రాలు కానీ పురోగతి కనిపిస్తుంది. కానీ జరగవలసిన దాంతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి వెలుగు నీడ రెండు ఉన్నాయి. మీరు కొన్ని పుస్తకాలు రాశారు సార్, అంటే భవిష్యత్తు భారతం అని చెప్పేసి 4 సిరీస్లు వచ్చినాయి. అంటే ఇది దేని గురించి అని అంటే ఏం చెప్తారు? ఇవన్నీ కూడా నేను గతంలో న్యూస్ పేపర్ కాలమ్స్ రాశాను, భవిష్యత్ భారతం అనే శీర్షికతో. ఈ 30 ఏళ్ళ నుంచి ఈ దేశంలో అందరికీ తెలుసు నేను దేని గురించి మాట్లాడతానో, దేని గురించి పోరాడతానో. ఈ దేశంలో రాజకీయం, పరిపాలన ఎలా ప్రక్షాళన చేయాలి, ప్రజాస్వామ్య ఫలాలు సామాన్యులకు ఎట్లా అందాలి. కాబట్టి ఏ రూపంలో చూసినా కూడా వివిధ కోణాల నుంచి అదే నా జీవితంలో నేను చేసిన పోరాటం అంతా కూడా. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఫెయిల్ అయిందంటారా, పాస్ అయిందంటారా? అంటే ఫెయిల్యూర్కి, పాస్కి నిర్వచనం కావాలి. దీనివల్ల ప్రజల జీవితాలు బాగుపడ్డాయా అంటే ఖచ్చితంగా బాగుపడలేదు. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే. తాత్కాలిక సంక్షేమం తాత్కాలికమైనది. ఆ పూట మీకు నొప్పి తగ్గిస్తుంది, కానీ పేదరికాన్ని తొలగించదు, సంపాదించే శక్తిని పెంచదు, మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచదు, కుల వివక్ష తొలగించదు. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలు. రెండోది ఏమైంది, నేను ఇప్పుడే చూస్తున్నాను అంకెలు. గతంలో చాలా పెద్ద ఎత్తున చేపట్టిన పథకాలు ఇప్పుడు అమలు కావట్లేదు. ఉదాహరణకి ఫీ రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి మొదలెట్టారు. ఇవాళ ఎన్నో కాలేజీలకి 50 కోట్లు 100 కోట్లు బకాయిలు ఉన్నాయి. అట్లాగే రైతు బంధు ఈ సంవత్సరం ఏం చేశారో తెలియటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చింది, అది ఎన్నికల ముందు పంచలేకపోయినారు, తర్వాత పంచినట్టున్నారు, ఆ తర్వాత ఇంకా దాని గురించి ఊసిలేదు. అలాగే ఆరోగ్యశ్రీ మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది, చాలా విజయవంతంగా నడిపారు. ఆ డబ్బులు వెళ్ళటలేదు. కాబట్టి ఉన్న పథకాలను ఆపేసి డబ్బు లేక కొత్త పథకాలు మీ బ్రాండ్ పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక రోజు వచ్చి ఇంకో కొత్త పథకాలు పెట్టేసుకుని జీవితాలు మారకుండా, సంపాదించే శక్తి పెరగకుండా తాత్కాలికంగా తాయిలాలు ఇస్తూ ఉంటే అది ఏ ప్రభుత్వం ఎక్కడ చేసినా కూడా దానివల్ల పెద్దగా ఫలితాలు రావు. కేవలం రాజకీయంగా వాళ్ళు ఓటు పొందడానికి, వాళ్ళ ప్రచారం కోసం తప్ప అది మార్గం కాదు. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేయాలి. అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి, పెట్టుబడులు పెట్టాలి, అప్పుల పాలు కాకుండా రాష్ట్రాన్ని కాపాడాలి. ఓకే, అంటే రాజకీయ నాయకులకు విత్ ద మ్యాండేట్ వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇప్పుడు ఐఏఎస్ కావాలన్నా, లేకపోతే ఐపీఎస్ కావాలన్నా, లేకపోతే గ్రూప్ 2 గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు రావాలన్నా కూడా వాళ్ళకి ఎగ్జామ్స్, రిటర్న్ టెస్టులు పెడతా ఉంటారు. మరి వీళ్ళందరినీ మానిటర్ చేసేటటువంటి రాజకీయ నాయకుడికి ఎందుకు ఇంకా క్వాలిఫికేషన్ పెట్టలేకపోతున్నారు అని అంటే? ఇది చాలామంది మధ్యతరగతి అనుకున్న మాట, కానీ దీనిలో పసలేదు. మొట్టమొదటి రాజకీయంలో ఉన్నవాళ్ళు తక్కువ చదువుకున్నారు, వాళ్ళకి తెలివితేటలు ఏమంటే అది చాలా పొరపాటు ఆలోచన. చిన్న స్థాయిలో కూడా పంచాయతీ సర్పంచ్గా చేసినా కూడా ఇంతమంది మనుషులను ఆకట్టుకోవాలి, అందరి ప్రయోజనాలను సమన్వయం చేయాలంటే దానికి చాలా ఆర్గనైజింగ్ కెపాసిటీ కావాలి, తెలివితేటలు కావాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చాలా చులకనగా ఈ దేశంలో రాజకీయంలో పనికిరాలనే భావన మనం వ్యక్తపరుస్తున్నాం. అది వాస్తవం కాదు. రెండోది, వీళ్ళలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు, రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా. మూడోది, ఈ రోజుల్లో డిగ్రీ వల్ల గొప్ప తెలివితేటలు, ప్రతిభావనని ఎవరిని నమ్మినట్టు అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. 180 మందికి డిగ్రీలు చదువుకున్నా కూడా పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. కాబట్టి ఈ పరీక్షలు కూర్చునే వాళ్ళంతా అద్భుతమైన వాళ్ళు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. అంటే నాలుగోది ఉద్యోగ వర్గాలు ఏం ఉద్ధరిస్తున్నాయి దేశాన్ని? ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వాళ్ళ మీద ఖర్చు పెడుతుంటే ప్రజలకు ఏం సేవలు అందుతున్నాయి? కాబట్టి ఇది చాలా లూజ్గా మాట్లాడే మాట, లోతు లేకుండా, ప్రజాస్వామ్యం గురించి అర్థం తెలియకుండా, ఏదో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నాయి వాళ్ళకి లేవు అన్నది చాలా లూజ్గా దేశంలో మాట్లాడారు. అంటే మీలాంటి వాళ్ళు చాలామంది కూడా అంటే ఒక స్థాయి నుంచి వచ్చి రాజకీయాలు చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నారు అని అంటే? నాన్న, ఇది వ్యక్తిగతమైన ఫెయిల్యూర్ కాదు, రాజకీయం కెరీర్ కాదు, రాజకీయం దోపిడీకి మార్గం కాదు. రాజకీయం అంటే ప్రజలకి ప్రాతినిధ్యం అవటం, మంచి పాలన అవ్వటం, మంచి విధానం రూపొందించడం. అది అక్కడున్న రాజకీయ వ్యవస్థ స్థాయిని బట్టి, ప్రజల స్థాయిని బట్టి ఎవరిని అనుకున్నారో నిర్ణయం అవుతుంది. అంతేగాని ఇదేమన్నా క్రికెట్ ఆట, సొంత ఫెయిల్యూర్, సొంత నైపుణ్యం వల్ల జరిగేది. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు వస్తారు. మరి మన సమాజంలో ప్రజల ఆలోచన పెరిగే స్థాయి లేకుండా చాలా తప్పులు చేసాం. రాజకీయ నాయకత్వం తప్పులు చేసింది. ఈ దేశంలో తొలి రోజు నుంచి కూడా అధికార కేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ సరైనది కాకపోవడం కావచ్చు,
విద్యా ఆరోగ్యాన్ని పెంచకపోవటం కావచ్చు, ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని బాగా నియంత్రించి ప్రజలకు సేవలంది ఏర్పాటు చేయకుండా ఉండటం కావచ్చు, వీటి వల్ల ఓటేంటో అర్థం కాని వ్యవస్థ నిర్మాణం అయింది. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఓటంటే డబ్బులు ఎంత ఇస్తావు? ఎన్నోసార్లు డబ్బులు ఇవ్వకపోతే మేము పోలింగ్కి రావని చెప్తున్నారు. టీవీ కెమెరాలు చూపెడుతున్నారు. లేకపోతే తాయిలైన ఏమి ఇస్తావు, నా బతుకు బాగు చేస్తున్నారు అని చెప్పని అసలు అది నమ్మకం పోయింది ప్రజలకి. లేకపోతే కులం మతం. ఇలాంటి వ్యవస్థలో ఇది ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి పరీక్ష కాదు, మన వ్యవస్థకి పరీక్ష. రైట్. ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన వల్ల తెలంగాణ ప్రజలకు పర్టికులర్గా ఉపయోగం ఉందని అంటారా? బీసీ బిడ్డ ఏ మాత్రం ఉండదు, ఏ మాత్రం ఉండదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, కుల గణనకి రిజర్వేషన్లకి ఏమాత్రం సంబంధం లేదు. రిజర్వేషన్లకి ఇప్పటికే ఏర్పాటు ఉంది. దేశంలో ఏకాభిప్రాయం ఉంది, అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మరి సమాజం అంతా ఒప్పుకుంటున్నది, రిజర్వేషన్లు అందుతున్నాయి. సరే, దానిలో ఆదాయాన్ని బట్టి కొన్ని వర్గాలకి క్రీమీలేరు రకరకాలు ఉన్నాయి, కోర్టులు తీర్పులు కానీ రాజకీయ నిర్ణయాలు కానీ. దీనికి దానికి సంబంధం లేదు. అలాంటప్పుడు ఒక రిజర్వేషన్లకు మినహాయించి కులం ప్రసక్తి సమాజంలో ఉండకూడదు. మనం కులం స్పృహని పెంచే రాజకీయం చేయకూడదు. ఓకే. మన కర్మజాలకి ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఏదో కులం ఉంటుంది. అది ఆ బిడ్డల తప్పు కాదు, వాడు పాపం చేయాల. ఎలాంటి సమాజ నిర్మాణం చేయాలి? కులం స్పృహ పెరిగే సమాజ నిర్మాణం చేయాలా? అణగారిన వర్గాలకు అవకాశాలను ఇస్తున్న రిజర్వేషన్లు ఇతర పద్ధతుల ద్వారా కాలక్రమేణా కులం గురించి ప్రస్తావన లేని సమాజం కావాలా? మనం కూర్చున్నాం అనుకోండి, క్రాంతి కులం ఏంటి, ఆయన కులం ఏంటో నేను ఆలోచించడం మొదలెట్టు అనుకోండి, అలాంటి సమాజం కావాలా మనకి? దీనివల్ల ఏమి ఉద్ధరిస్తారు? ఏమీ లేదు. ఇది కేవలం రాజకీయంగా ఏదో చేస్తున్న ఆర్భాటం కోసం. చివరికి ఏమంటారు? ఇప్పటికి కూడా అంటే కులం పునాదుల మీదనే వ్యవస్థ నడుస్తుంది అన్న దానికి కారణం రాజకీయ వ్యవస్థ. కాబట్టి మంచి విద్య ఇవ్వండి. ఎందుకు కుల వ్యవస్థ కొనసాగుతుంది? కులం వల్ల వివక్ష కొనసాగుతుంది. తెలివితేటలు ఉన్నా కూడా ఫలానా కులంలో ఫలానా కుటుంబంలో పుట్టినటువంటి కారణంగా ఆ బిడ్డలకి మంచి విద్య మేధస్సు వికసించట్లా. తెలివితేట ఉన్నా కూడా ఎందుకని మంచి విద్య అందించట్లా. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే స్కూళ్ళల్లో పట్టకొస్తే అక్షముక్క రావట్లా. దాన్ని బాగు చేయడానికి మాట్లాడుతున్నారా? ఖర్చు అవుతుంది. మంచి ఆరోగ్యాన్ని అందించండి, చట్టబద్ధ పాలన పెట్టండి. డబ్బున్నవాడు డబ్బు లేనివాడు తేడా లేకుండా చట్టం అందరినీ సమానంగా చేసేట్టుగా. వీటిని కూడా చూసే లేదు. కులం స్పృహ పెంచి రాజకీయంగా పరపతి పొందుతామన్న కోరికే తప్ప, ఎలక్షన్ రాగానే కుల మహాసభలు పెట్టి వీళ్ళందరూ అక్కడికి పోవటం తప్పితే, ఈ కుల వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం కావాల్సింది కుల గణన కాదు, మంచి ప్రమాణాల విద్య, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించేటువంటి విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, అందరికీ ఎదిగే అవకాశాలు. దాని మీద శ్రద్ధ లేదు. ఓకే. ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ దాని తర్వాత రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందా? ఫస్ట్ అంటే రాజకీయ పార్టీల మనుగడ కోసం ప్రజాస్వామ్యం ఉందా? ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యం ఉందా? అంటే నాకైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని గమనిస్తే కనుక రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం ప్రజలను వాడుకుంటారు తప్ప ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం ఏ రాజకీయ నాయకునికి ఉందని అంటారు మీరు? ఈ చాలా చాలా లూజ్ స్టేట్. మన దేశంలో మనం అంతా చాలా లూజ్గా మాట్లాడుతున్నాం. రాజకీయ నాయకులకు లేదనుకుందాం అంటే మరి ఉద్యోగులందరికీ ఉందా? న్యాయమూర్తులందరికీ ఉందా? ఇవన్నీ ఏ వ్యవస్థ సరిగ్గా లేదంటారా? ఖచ్చితంగా. కాబట్టి వ్యవస్థలో పొరపాట్లు ఏంటి సవరించినట్లు ఆలోచించాలి. కానీ రాజకీయం అంతా చండాలం, ఏం చేద్దాం? మిలిటరీ డిక్టేటర్ని పెట్టుకుందామా? గోల్డాన్ని తీసుకొద్దామా? కానీ అంటే ప్రతి అంశాన్ని రూల్ చేసేదంతా కూడా రాజకీయ నాయకులే కదా సార్. ప్రతి అంశాన్ని అంటే మీరు అన్న న్యాయ వ్యవస్థను కావచ్చు. అవునే, రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడేమన్నా స్వర్గం నుంచి దిగి వచ్చాడా? మన నుంచే వచ్చాడు. ఎలాంటి వాళ్ళు రావాలి, ఎలాంటి వాళ్ళు ఎన్ని కావాలి, వ్యవస్థ నిర్మాణం చేసే బాధ్యత మనది. అది చూసుకోకుండా వాడేమంటే తిట్టాము, తర్వాత ఏంటి పరిష్కారం ఏంటి? రాజకీయంలో ఉన్న వాళ్ళంతా దొంగలు అన్న మాట అన్నారు, మాట వరుసకు ఒప్పుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? పాత బి గ్రేడ్ సినిమా లాగా అందరినీ ఒక చోట కూర్చోబెట్టి అట్లా కాల్చేద్దామా? వ్యవస్థను ఎట్లా బాగు చేయాలా? ఎక్కడ లోపాలు ఉన్నాయి, పరిష్కారం ఏం జరిగితే బాగా అవుతుంది అని అనుకుంటున్నారు సార్ మీరు? తమ్ముడు, ఆ పుస్తకాలు మీరు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను 30 ఏళ్ళ నుంచి చెప్తుంది అదే. ఈ దేశంలో ఎవరికి మనం తీసిపోయిన వాళ్ళం కాదు, ఏ దేశానికి తీసుకునే వాళ్ళం కాదు. ఎవరికి లేని చరిత్ర సంస్కృతి మనకున్నాయి. కొన్ని మంచి పనులు చేసాం, ప్రపంచంలో ఎక్కడ కొన్ని అద్భుతాలు మనం చూస్తున్నాం. చాలా పొరపాట్లు చేసాం, దాని దుష్ఫలితాలు చూస్తున్నాం. ఆ మంచి పనుల నుంచి పాఠం నేర్చుకోవాలి, పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకోవాలి. ఉదాహరణకి అసలు ఇంత భేద దేశంలో, ఇంత అవిద్య ఉన్న దేశంలో, చదువులేని దేశంలో, ఇన్ని వైవిధ్యాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల దేశంలో దేశైక్యత ఉంటుంది, ఒక దేశంగా మనగలుగుతాము, స్వేచ్ఛ కొనసాగుతుంది, మంచి చెడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, ఎన్నికల్లో లెక్కలు వేసిన ఓట్లు సరిగ్గా లెక్క పెడతారు, ఎవరు గెలిచారో వాళ్ళని ప్రకటిస్తారు, వాళ్ళు శాంతియుతంగా అధికారం పుచ్చుకుంటారని ఎవరు నమ్మలే ఇంతకాలం పాటు. ఆ అద్భుతాన్ని సాధించాం.
550 సంస్థానాలను ఈ దేశంలో విలీనం చేసుకున్నాం. ఇన్ని భాషలున్న దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను చాలా ఏమాత్రం గొడవ లేకుండా ఏర్పాటు చేసుకోగలిగాం. అట్లాగే ఫెడరలిజం మరింత బలోపేతమైనది. ఒకప్పుడు రాష్ట్రాలకు అధికారాలు ఉండేవి కదా, రాష్ట్రాలు సర్వాధికారాలు ఉన్నాయి. కాబట్టి చాలా విజయాలు సాధించాం, చాలా అపజయాలు కూడా ఉన్నాయి. విద్య అధ్వాన్నంగా ఉంది, ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంది, అధికార కేంద్రీకరణ ఉన్నది, పరిపాలన యంత్రాంగం మీద పట్టు లేదు, జవాబుదారితనం లేదు, బడితో ఉన్నవాడిదే బర్రె అయింది. ఈ ప్రతి ఒక్కదాన్ని ఎక్కడ తప్పు జరిగింది, ఏ రకంగా మార్చాలో ఆలోచించాలి. అంతేగాని మొత్తం నాశనం అయిపోయింది, వీళ్ళంతా దొంగలు, అప్పుడు పరిష్కారం ఏంటవుతుంది? అందుకని కొంచెం నిజమైన హేతుబద్ధమైన ఆలోచన, విశ్లేషణ కావాలి. మన దేశంలో అది లేదు. గుడ్డెద్దు చెలో పడ్డట్టు ఏదో ఊరికే మాట్లాడేస్తుంటాం పోసుకోలు కబుర్లతో, అది ఉపయోగం లేదు. ఓకే, అంటే మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా నిజమైనప్పటికీ కూడా మీరు ప్రజల మనసులను, ప్రజల నుంచి వచ్చే ఓట్లను ఎందుకు గెలుచుకోలేకపోయారనంటే? అది ప్రజల ఇష్టమయ్యా. ప్రజలు నాకు ప్రతినిధులు ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎంచుకుంటారు. దానికి సంజాషణ నేను చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు చెప్పుకోవాలా. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళు ఉంటారు. ఇదేదో పరుగు పందెంలో నువ్వు ముందందుకు వెళ్ళావు అనమాట ఉంటుంది. పరుగు పందెంలో వెళ్ళట్లా. ఈ సమాజంలో ఇప్పుడు రాజకీయం అనేది ఏంటి? వ్యక్తి ప్రతి జీవితంలో మీ ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ మనందరికీ కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. 190 అంశాలు మన ఇంట్లో మనం నిర్ణయం చేసుకున్నా కూడా రోడ్డు ఎవడు సొంతంగా వేసుకోలేడు, మంచినీళ్ళు సొంతంగా అందించలేరు అందరికీ, కోర్టులు సొంతంగా ఏర్పాటు చేసుకోలేరు, మంచి విద్య కావాలంటే ప్రతివాడు స్కూల్ పెట్టుకోలేడు, ప్రతివాడు ఒక హాస్పిటల్ పెట్టుకోలేడు, దోమల నివారణ సొంతంగా చేసుకోలేం. కాబట్టి ఉమ్మడి సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఈ దేశంలో ఇంకా అవగాహన రాలా. ప్రభుత్వం అంటే ఏదో రకంగా ఓటేశాను, రాజు అయ్యాడు, కాబట్టి రాజు బాంచని కాల్మొక్తా, ఆడేమో రాజు, నేను భృత్యుడిని. పత్రికలు ఏడాది చూడండి, వాడు రాజులాగా, మనం అందరూ భృత్యుల్లాగా వాడి తీరే అది. మనం అట్లా అనుకుంటున్నాం, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. రైట్. అంటే ఇంకా కూడా ఈ ప్రజలు కూడా సంక్షేమాల వైపు, లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి పథకాల వైపు ఎందుకు ఇంకా చూస్తున్నారు? ఆ చూసేటట్టు రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారు అని అంటే? ప్రజాస్వామ్యం ఎప్పుడు వికసిస్తుంది? ఓటు ఎందుకు వేస్తున్నానో నాకు తెలియాలి. ఓటు వేయడం వల్ల ఏం జరుగుతుందో నాకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నచ్చిన వాళ్ళని, కాస్త మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళని మేము ఎందుకు ఒక కమిటీగా పెట్టుకున్నాం. లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం లిఫ్ట్లో లైట్ వెలగట్లా. నేను ఇందాక అనుకున్నాను, వాళ్ళ కబురు చేద్దాం, ఏమయ్యా లైట్ వెలగట్లేదని చెప్పాను. వెంటనే చెప్తాను, ఏమయ్యా మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, లిఫ్ట్ పని చేయట్లేదు, అయితే పార్కింగ్ సరిగ్గా లేదు, నా అపార్ట్మెంట్ మంచినీళ్ళు రావటం లేదు. నాకు చాలా స్పష్టత ఉన్నది ఎందుకు డబ్బులు ఇస్తున్నాను, ఎందుకు వీళ్ళని ఎంచుకున్నానని చెప్పాను. కాబట్టి ఇది జరిగితే బాగా చేస్తున్నాడు, జరగకపోతే బాగా చేయటం లేదు, నిలదీస్తాను. మనం ఏం చేసాము, చాలా కేంద్రీకృతమైన వ్యవస్థ పెట్టాం. ఇవన్నీ జరిగేది ఇక్కడ, ఇవన్నీ సెక్రటరీలో జరిగింది అనుకోండి, నా మాట ఎవడం లేదు అనుకోండి, ప్రజాస్వామ్యం లేదు, చచ్చుబండం లేదు. ఇక్కడ జరుగుతున్నాయి, దాన్ని మార్చే శక్తి నాకు ఉన్నది, ఎవరు చేస్తున్నారో నాకు తెలుస్తున్నది. అప్పుడు ప్రజాస్వామ్యం వికసిస్తుంది. అంతేగాని బలో స్వతంత్ర భారత్కి అని చెప్పని ఓటేస్తే ప్రజాస్వామ్యం లేదు, పాడు నినాదాలు మిగులుతాయి అంతే. మనం చాలా కేంద్రీకరించిన పాలన పెట్టి ఎవడికి ఓటేసినా ఏం జరుగుతుందో అర్థం కాని పాలన పెట్టాం. ప్రపంచంలో ఇంత కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం మరి అక్కడెక్కడ లేదు. అసలు అప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇంత కేంద్రీకరణ లేదు. చైనా అప్రజాస్వామిక దేశం, కానీ చాలా వికేంద్రీకరించిన పరిపాలన ఉన్నది. కాబట్టి అది తప్పు చేశాం. రెండోది, పరిపాలన యంత్రాంగాన్ని అసలు ఎప్పుడు ఏనాడు కూడా మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తెల్లవాళ్ల కాలం నుంచి అదా కొనసాగుతుంది. కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు అంటాడు, బండివాడితో చెప్పిస్తాడు, గిరీశం స్వతంత్రం ఉపన్యాసాలు ఇస్తుంటే, అయ్యా తెల్లోడు పోయి స్వతంత్రం వస్తే మా హెడ్ కానిస్టేబుల్ చాలా బాధలు పెడుతున్నాడు మమ్మల్ని, ఆయన మారుస్తారని అడిగాడు. అప్పటికిప్పటికి అదే ప్రశ్న. ఇంకా స్వతంత్రం ఏంటి? పరిపాలన యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా లేకపోతే ఏనాడు మనం జవాబుదారీగా చేయాలి. ఇప్పటికి కూడా ఒక మామూలు గుమస్తాగా ఉన్నాడు, జనంతో మాట్లాడితే ఎవరితో మాట్లాడినా తెలుసా అంటాడు. ఇంకా పరిపాలన ఏముంటుంది? దాన్ని ఏనాడు కూడా స్వాధీనంలోకి తీసుకోవాలి. మూడోది, చట్టబద్ధ పాలన లేదు, బడితోన్నవాడిదే బరి ఈ దేశంలో. నాలుగోది, ఎన్నికల వ్యవస్థ మనకు సరైనది కాదు. ఊరికే తెల్లవాడిది అరువు తెచ్చుకున్నాం, వాడు కొనసాగించాడు, దాన్ని కొనసాగించాం మనం. వాడి దేశంలో వాడు వదిలేసుకున్నాడు. బ్రిటన్లో, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్లో స్థానిక పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎన్నికల వ్యవస్థ అట్లా వాడు వదిలేసుకుందాన్ని మనం పట్టు కూర్చున్నాం. ఈ పొరపాట్లు సవరించాలి. ఓకే, రైట్. ఇంకా అంటే ఎప్పుడు విన్నా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏం జరగాలి? కాబట్టి అభివృద్ధి కావాలి అంటే ఇందాక నేను చెప్పినవన్నీ జరగాలి. ఈవేళ పరిస్థితుల్లో 5 అంశాలు కావాలి అభివృద్ధికి. ఒకటి, ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నట్టుగా, ఇటీవల కర్ణాటకలో చూస్తున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నట్టుగా
డబ్బంతా కూడా పందారం చేసి పరిపాలన అని చెప్పి నటిస్తే అభివృద్ధి ఉండదు. సంక్షేమాన్ని అందిస్తూనే అవసరమైన మేరకు నిజమైన అభివృద్ధికి, అంటే పెట్టుబడులకి, మౌలిక సదుపాయాలకి, ఉపాధి కల్పనకి పెద్దపీట వేయాలి, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. రెండోది, అభివృద్ధి కావాలని చెప్పంటే సామాన్యులకి మంచి ప్రమాణాల విద్య స్కూలు స్థాయిలో అంతే నైపుణ్యం పెరుగుతుంది. అప్పుడు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోగలరు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ 185 మంది తక్కువ నైపుణ్యము చిన్న జీతాలతో పనిచేసేవాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అభివృద్ధి కేవలం కొందరికీ అందితే, డబ్బున్న వాళ్ళకి, బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే అందితే మిగతా వాళ్ళకి అందకపోతే సమాజం అట్లా నిలబడుతుంది. కాబట్టి రెండోది, మంచి ప్రమాణాల పాఠశాల విద్య ముఖ్యంగా. అది అసలు మనకి దృష్టే లేదు. పాఠశాల విద్య అంటే ఇంకా టీచర్లు పెట్టామని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. 11 మంది టీచర్లు పెట్టాం. టీచర్లు చాలా కాదు విద్యలేంది. మనకి పిల్లలతో పోలిస్తే టీచర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పాఠాలు అందట్లా, పిల్లల బుద్ధి వికసించట్లా. దానికి ఏం చేద్దాం అనే ఆలోచన పొరపాటును కూడా చేయట్లా. అంటే ఇవి తెలిసి కావాలని చేయట్లేదా, లేకపోతే తెలియకుండా కావాలని? మళ్ళీ మధ్యలో ఇంకో దానికి వెళ్ళొద్దు. ఏం కావాలి అభివృద్ధి కోసం ముందు దానికి వెళదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, ఎలా చేయాలో. మూడోది, ఆరోగ్యం. దేశంలో దాదాపుగా 5.5 కోట్ల మంది ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు పేదలు కానివాళ్ళు. తెలంగాణలో 19 లక్షల మంది పేదరికంలోకి జారిపోతున్నారు ప్రతి ఏడాది అనారోగ్యం వల్ల. ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది జారిపోతున్నారు అనారోగ్యం వల్ల. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని సరైన విధానాలు అమలు చేస్తే ఆరోగ్యం అందొచ్చు, ఈ పేదరికాన్ని తగ్గించవచ్చు. నాలుగోది, చట్టబద్ధ పాలన. ఇందాక చెప్పాను. అరే, పెట్టుబడి పెడితే నమ్మకం లేకపోతే, మీరు నిజాయితీగా ఆస్తులు సంపాదిస్తే వాడు కొట్టేస్తాడన్న భయం ఉంటే, మీకు బడుతున్నాడిదే బర్రె అయితే, గవర్నమెంట్కి కాంట్రాక్టులు చేస్తే వాడి టైం డబ్బు లేకపోతే దానికి మనకి దిక్కు దివాళం లేకుండా ఏడుస్తూ ఉంటే, చట్టబద్ధ పాలన లేకుండా ఉంటే ఎలా వ్యవస్థ పెరుగుతుంది? ఎవరైనా రిస్క్ తీసుకుంటారా? ఆర్థికంగా పెరుగుతుందా? ఐదోది, చిన్న పట్టణాలు కావాలి. అసంఘటిత రంగం బాగా ఎక్కువ ఉన్న దేశం. 185 మంది రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు. వాళ్ళకి పెద్దగా నైపుణ్యం లేదు. ఆ కొద్దిపాటి నైపుణ్యంతో కాయ కష్టం చేస్తున్నారు. వాళ్ళందరినీ హైదరాబాద్ నుండి బెంగళూరు బండి, లేకపోతే చెన్నై బండి అని చెప్పంటే బతుకు నరకం అవుతుంది. మనం కోవిడ్ అప్పుడు చూసాం ఎంత దారుణంగా ఉందో. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు వచ్చినాయి అనుకోండి, ఈ రోజుల్లో కరెంట్ అందరికీ అందుతుంది. టెలిఫోన్లు అందరికీ ఉన్నాయి, పూర్వంలా కాదు. టీవీ ఉంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పూర్వం ఏమీ లేవు. ఫోన్ కావాలంటే గగనంగా ఉండేది. ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. మరి అందరూ హైదరాబాద్కి ఎందుకు రావాలి? కొన్ని నైపుణ్యాలకు హైదరాబాదే అవసరం. కానీ చిన్న నైపుణ్యం ఉన్నప్పుడు, చిన్న ఆదాయం ఉన్నప్పుడు పక్కనే చిన్న పట్టణంలో ఉన్నారనుకోండి, ఉన్న ఊళ్ళో ఉంటారు, బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పచ్చుకోయి పెద్దగా ఉండదు. ఆ 10-15 వేలతో గౌరవంగా బతకచ్చు. ఇక్కడ 30-40 వేలకు సమానం. చిన్న పట్టణాలకు మనకు ఆలోచన అంతా రాజుగారు ఉన్నారు కాబట్టి రాజధానే, మిగతా మనకు అక్కర్లేదు. ఈ 5 చేస్తే ఇటీవల కాలంలో కొంచెం ఆర్థికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక 20 ఏళ్ళు కనుక మనం ఈ 5 కనుక చాలా క్రమశిక్షణతో పాటిస్తే ఇవాళ ఆదాయానికి 4 రెట్లు అవుతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. నేను ఇందాక అడగబోయిన ప్రశ్న ఏంటి అంటే, మరి అంటే ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలిసి కావాలని చేయడం లేదా, లేకపోతే తెలియక చేయడం లేదా అని? అంటే తెలిసా తెలవక అనేది నాకు అనవసరం. చేయకపోతే పాపం. మన ప్రయత్నం వల్ల ఏంటంటే పౌరులంగా, పౌర సమాజంగా, ఒక రాజకీయ వ్యవస్థగా అది చేసేట్టు చేయాలంటే మనకి ఏం చేయాలి? ఎలా గొంతు విప్పాలి? తెలియని చోట తెలిసేట్టు చెప్పాలి. తెలిసినా నిర్లక్ష్యం చేసే చోట నిరంతరం గొంతు విప్పి చెప్పాలి. చాలామంది చప్పట్లు జనం అది కొడితే దాన్ని ఒప్పేసుకుంటారు. నేను ఎందుకని అంత నిర్మోహటంగా మాట్లాడతాను? తెలియనప్పుడు తెలిసేట్టు చెప్పాలి ప్రజలకు అని చెప్పాను. లేకపోతే అంతా బాగుందని చెప్పంటే గుడ్డె దిచ్చలో పడ్డట్టు వెళ్తే ఉన్న స్థితి కొనసాగుతూ ఉంటుంది. రైట్. అంటే ఇటీవల కాలంలో చూస్తే ఎక్కడ చూసిన గురుకులాలలో కూడా ఆహారం వికటించి చాలామంది బాలబాలికలు ఇబ్బంది పడుతున్నటువంటి వైనం. సో దీనిపైన ప్రభుత్వానికి వెళ్ళే ఉంటుంది. కానీ దానిపైన పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాలు లేనే లేవు. ఇది ఇవాళ కొత్త కాదు. 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అన్నంలో పురుగులు ఉంటున్నాయి, తెల్ల బియ్యం పెట్టలేదు. తెల్ల బియ్యం ముఖ్యం కాదు. నేను అసెంబ్లీలో ఉండగా కూడా తెల్ల బియ్యం పెట్టలేదు, ఎర్ర బియ్యం. నేను కోపడ్డాను, నేను ఎర్ర బియ్యం తిన్నా, అది సమస్య కాదని చెప్పాను. కానీ ఏదో ఒకటి చర్చ జరుగుతుంది. కానీ ఏనాడు పరిష్కారం వైపు వెళ్ళట్లేదు. కొన్ని భోజనం బాగా పెట్టినా చదువు అందట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పిన హాస్టళ్ళు ఉన్నాయి. 100 మంది పిల్లలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఖర్చు నెలకి సుమారుగా 1200 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద. 100 మంది నిజాయితీగా ఉన్నారనుకున్నారు. చాలా చోట్ల దొంగ లెక్కలు చూపెడతారు. మనందరికీ తెలుసు అవినీతి ఎంత ఉందో. 50 మంది ఉంటే 100 మంది చూపెడతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు గవర్నమెంట్ నుంచి. 100 మంది ఉన్నారనుకుందాం. 100 మందికి నిజాయితీగానే సరిగ్గానే భోజనం పెడుతున్నారు అనుకుందాం. మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? 100 మందికి నెలకి 1,20,000 అవుతుంది. 4 ఉద్యోగులు ఉంటారు అక్కడ. వాళ్ళ జీతం ఎంతో తెలుసా? నెలకు 2 లక్షలు ఉంటుంది ఒక్కొక్కరి జీతం, అందరు కలిపి. ఓకే. కనీసం
2.5 లక్షలు ఉండొచ్చు. నిజంగా నిజాయితీగా ఏ తప్పులు చేయకుండా అవినీతి లేకుండా ఖర్చు పెట్టినా కూడా పేద పిల్లల కోసం 1,20,000 ఖర్చు పెట్టడానికి 2 లక్షల రూపాయలు జీతాలా? ఇది సమర్థమైన పరిపాలన. ఓకే. అదే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నాంది ఫౌండేషన్ ఉన్నది, అక్షయ పాత్ర ఉన్నది, లేకపోతే ఇస్కాన్ వాళ్ళు మరెవరో ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, ఏదో వాళ్ళకి దేవుడి మీద నమ్మకమో లేకపోతే మంచిగా చేయాలని కోరికతోనో ₹1 అదనంగా ఖర్చు లేకుండా ₹10 అదనంగా వేసుకునే పిల్లలకి మంచి పౌష్టికాహారం అందించి ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి అప్పచెప్పండి. అది విద్య మీద దృష్టి పెట్టండి. మీరు పరిష్కారాలు లేక కాదు, మనకి డ్రామాలు ఆడడం తప్పితే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏ పని సమర్థంగా చేయగలదు, ఏ పని చేయలేదు, మనకంటే బాగా వాళ్ళు ఎవరైనా చేస్తారా, వాళ్ళతో తక్కువ ఖర్చుతో మంచి ఫలితం తెచ్చుతాం, ఈ ఆలోచన లేదు. అంత అధికారులు ఉద్యోగులే, ఇంకా సమాజం లేదు ఇక్కడ ఈ దేశంలో. అలా ఉన్నంతకాలం ఇట్లానే ఉంటుంది.